హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఆల్రెడీ నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, నా వెడ్డింగ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. హల్దీ వీడియో, నలుగు వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చెక్అవుట్ చేయండి. హల్దీ అయిపోయిన తర్వాత మళ్ళీ నలుగు ఫంక్షన్ అయితే ఉంటుంది. నలుగు ఏంటి అంటే రిలేటివ్స్ అందరూ వస్తారు కదా, వాళ్ళందరి చేత అక్షింతలు వేయించి వాళ్ళకైతే తాంబూలం అయితే ఇప్పిస్తారు. నలుగు పెట్టే ముందు అయితే మాకు కొండకెదురు నడవడం అనే ట్రెడిషన్ ఉంటుంది. అప్పుడైతే ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని పొంగలి పెట్టేసుకొని ఆ తర్వాత అయితే ఫస్ట్ ఊర్లో ఉండి టెంపుల్కి అయితే వెళ్తాము. మేము ఏదైనా అకేషన్కైనా ఎక్కడికైనా వెళ్తున్నా కూడా, ఏదైనా కొత్త వస్తువు కొన్నా, వెహికల్స్ కొన్నా కూడా ఫస్ట్ అయితే మేము మా ఊర్లో ఉండే మహాలక్ష్మి అమ్మ తల్లి గుడికి అయితే వెళ్తాము. మా ఊరి గ్రామ దేవత అన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ మేము గుడికి అయితే వెళ్తున్నాము. మా ట్రెడిషన్లో అయితే గర్ల్స్ అయితే వెళ్ళరు, బాయ్స్ అయితే గుడి వరకు కూడా వెళ్తారు. ఓకే నిల్చోడు ఒకసారి నిల్చో. ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసారు. మా ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం వాకబులే ఉంటుంది, ఎక్కువ దూరం అయితే ఉండదు. మేమందరం కూడా అమ్మవారిని అయితే చాలా బాగా నమ్ముతాము. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ అయితే ప్రదక్షిణాలు చేసే వెళ్తారు. నార్మల్గా అయితే ఆ రోజు అయితే ఎండలు చాలా ఉన్నాయి, కాళ్ళు మండిపోతున్నాయి. ఇంకా అందరూ అయితే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికే వీళ్ళందరూ అయితే పరిగెత్తుతూ ఉన్నారు. ఇంకా మా నాన్న వాళ్ళు మాత్రం ప్రదక్షిణాలు చేసి ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని ఇంకా అక్కడ ప్రసాదానాలు అన్నీ తీసేసుకొని అయితే ఇంటికి వచ్చేసారు. ఆ నెక్స్ట్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్.